రెండవ సమూయేలు రాసిన పుస్తకం 24వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు దేవుని యొక్క వాక్యమును భయభక్తులతో చదువుకుందాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయగా, యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతులు ఎక్కువగా చేయునుగాక. నా ఏలినవాడవును రాజునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టిన నేను? అయినను రాజు యోవాబునకు సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చి ఇండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలు సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వమునున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తక్నీహొద్ది దేశమునకును వచ్చిరి. తర్వాత దానాయాకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురూజులు గల తూరు పట్టణమునకును హవీల యొక్కయు కానానుల యొక్కయు పట్టణములంటికి వచ్చి యూదా దేశము దక్షిణము దిక్కున బెయేర్షెబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలలు 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దయచేసి అందరూ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఏముందో మీరు జాగ్రత్తగా గమనిస్తున్నట్టయితే 2 సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనంలో మీరు జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞించాను. హల్లెలూయా. ఇక్కడ మనకేం కనపడుతోందంటే, ఇంకొక మారు యెహోవా యొక్క కోపము వచ్చినందున దేవుని కోపము ఇశ్రాయేలు రాజుగా ఉన్నటువంటి దావీదును ప్రేరేపించింది. అంతేనండి, అక్కడ ఉంది. హల్లెలూయా. ఏమని ప్రేరేపిస్తున్నదంటే, ఇశ్రాయేలు వారిని యూదా వారిని జనసంఖ్య లెక్కించమని. హల్లెలూయా. ఇక్కడ రెండోసారి జరుగుతున్న సంఘటన అందరూ గమనించి, ఇంకొక మారు అని ఉంది అక్కడ. హల్లెలూయా. అంతేనండి. హల్లెలూయా. మామూలుగా కింద సంఘటన అంతా మీరు కానీ చదివితే, దేవుడు ప్రేరేపించాడు, రాజు వెళ్ళాడు. రాజు వెళ్ళి దేవుడు కోపం వచ్చింది. మొదట దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, రాజు వెళ్ళాడు. ప్రేరణ ద్వారా అక్కడ యోవాబుతో చెప్తున్నాడు. యోవాబు వెళ్తున్నాడు, జనసంఖ్యను లెక్కిస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడి యొక్క శిక్ష ప్రజల మీదకి వస్తూ ఉంది. అంతేనా? హల్లెలూయా.
అంటే మొదట దేవుడి కోపం వచ్చింది, తర్వాత దావీదు ప్రేరేపించబడుతున్నాడు, తర్వాత వెళ్ళి యోవాబుకు ఆజ్ఞిస్తున్నాడు, యోవాబు జనసంఖ్య లెక్కిస్తూ ఉన్నాడు, తర్వాత దేవునికి శిక్ష రాజుకు ఇజ్రాయెల్ ప్రజలకు వస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మొదట కోపం వచ్చి తర్వాత ఆ సంఘటన అంతా కూడా జరుగుతుంది. అవునా? ఆమేన్. యాక్చువల్గా శిక్ష ఎలా రావాలి అంటే, నా ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు తాను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాడు. ఆమేన్. మొదట ఒక వ్యక్తి తప్పు చేయాలి, తర్వాత దేవుడి కోపం రావాలి. కోపం వచ్చినాక అతడికి ఆ తప్పిదం నిమిత్తం అతడు పాపము అనేది ఆరోపించబడి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ రావాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి అతడు అడుక్కోవాలి. అప్పుడు దేవుడు అతన్ని క్షమించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ వింటున్నారా? అప్పుడు దేవుని యొక్క శిక్ష వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, మొదట దేవుడు కోపం వస్తూ ఉన్నది, తర్వాత దావీదుకి ప్రేరణ వస్తూ ఉంది. కృపకి దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న ప్రజల పట్ల దేవుడికున్నటువంటి అద్భుతమైన కృప. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప అందరికీ ఉండదు. కేవలం ఏర్పాట్లో ఉన్న వారి పట్ల మాత్రమే దేవునికి అద్భుతమైన కృప ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, మీకు ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు కోపగించుకుంటా ఉన్నాడు. తర్వాత రాజు దగ్గరికి ఆజ్ఞ వచ్చినట్లుగా దావీదు రాజు ప్రేరేపించబడినట్లుగా ప్రేరణ తర్వాత అతడు వెళ్ళి క్రియను చేయడానికి కొనసాగించినట్లుగా తర్వాత దేవునికి శిక్ష వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనను సరే దేవుడు తన పిల్లలు పాపము చేసినప్పుడు వారిని కాపాడుకోవడానికి దేవుడు పక్కన ఎప్పుడు సాతానుని దూతగా ఉంచుతాడు. ఎవరికి దూత? మనకు దూత ఎవరు? మనల్ని కాపాడడానికి. చెప్పండి, నేను చూపిస్తా, చాలా లేఖనాలు చూపిస్తా బైబిల్లో. హల్లెలూయా. దేవుడు సాతానునే వాడుకొని దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచన వంటి ఆలోచనలు దేవుడి కాదు, మనుషుల యొక్క తలంపులు వంటి తలంపులు దేవుడి కాదు. మనుషుడు ఇంకొక రకంగా ఆలోచిస్తాడు, కానీ మనిషి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆలోచించినట్లుగా మనిషి ఆలోచిస్తే మనిషికి దేవుడికి తేడా ఏముంది? ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు సాతానుడికి క్షమించండి, ఇక్కడ దావీదు దేవుని చేత ప్రేరేపించబడినట్లుగా ఇక్కడ ఉంది. నేను కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను, వాటిని జాగ్రత్తగా చేయాలి. ఆ లింకును మీరు పట్టుకుంటే మీకు కంప్లీట్గా ఆ యొక్క విషయం అంతా కూడా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడు, 1వ వచనం చదివా ఒక మాట, 24:1. ఇంకొక మారు అంటే రెండవసారి, ఇంకొకసారి దేవుడి యొక్క కోపము ఇజ్రాయేలు మీద, దేవుడు కోపము ఇజ్రాయేల్ మీద రగులుకున్నప్పుడు దావీదును ఎవరి మీదకి? ఇజ్రాయేలు మీదకి ప్రేరణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని జనసంఖ్య లెక్కించమని అతనికి ఆజ్ఞించాడు. ఆమేన్, అవునా? హల్లెలూయా. కానీ మీరు చూడండి, ఇప్పుడు మొదటి దినవృత్తాంతం రాసిన గ్రంథము త్వరగా చదవాలండి.
21:1 త్వరగా. తరువాత ఎవరో సాతాను ఇశ్రాయేలులకు వ్యతిరేకముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా వెళ్ళి జనులను లెక్కించమని ఆజ్ఞాపించాడు. ఆమేన్ ఆమేన్. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. అక్కడేమనుంది? 2 సమూయేలు 24:1 ఏమనుందంటే, దేవుడు కోపం వచ్చింది, కోపం వలన దేవుడు దావీదుకు ఆజ్ఞిచ్చాడు, దావీదు వెళ్ళి యోవాబుకు ఆజ్ఞిచ్చాడు, యోవాబు వెళ్ళి జనులను లెక్కించడానికి ప్రేరేపించాడు. ఎప్పుడు ఒక లేఖనం పట్టుకొని మనం చదివితే మనకు అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 2 లేఖనాలు మనం తీసుకొని మనము దాని గురించి ఆలోచించినట్లయితే, దేవుడికి మొదట కోపం వచ్చింది. దేవుడికి మొదట కోపం వచ్చింది. హల్లెలూయా. దేవుడికి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే సాతానుకి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఎవరికి ఆజ్ఞాపించాడైనా? సాతానుడైన అపవాదికి దేవుడు ఆజ్ఞాపించాడు, వెళ్ళి దావీదును ప్రేరేపించు. ఆమేన్. దావీదును వెళ్ళి సాతానుడు ప్రేరేపించగానే, సాతానుడు ఎప్పుడైతే దావీదు మీదకి వచ్చాడో దావీదు నేరుగా వెళ్ళాడు యోవాబు దగ్గరికి. ఆమేన్. దావీదు యోవాబు దగ్గరికి వెళ్ళి అయ్యా యోవాబు సైన్యాధిపతి, నువ్వు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని ఇశ్రాయేలు యూదా వారిని, మన దేశంలో ఉన్న జనసంఖ్యనంతా కూడా నువ్వు లెక్కించు అన్నాడు. హల్లెలూయా. లెక్కించమనగానే యోవాబు దగ్గర నుండి దావీదుకు ఒక చిన్నపాటు గద్దింపు వస్తావు. వింటున్నారా? ఆమేన్. దావీదు దగ్గర చెప్పగానే ఏమంటున్నాడంటే యోవాబు, అయ్యా మన సైన్యము లెక్కించుకున్నా లెక్కించకపోయినా మన సైన్యం యొక్క సంఖ్యను దేవుడే యెహోవాయే ఎక్కువ చేయును కదా. అవును కదా. మీరు ఎందుకయ్యా ఈ విధంగా ఇంకొకసారి కూడా లెక్కించడానికి మీరు ప్రేరేపించబడుతున్నారు? హల్లెలూయా అని అన్నప్పుడు, అప్పుడు రాజు ఆ మాటలు విని గట్టిగా ఆజ్ఞాపించి అని ఉంటుంది కింద, ఉందా లేదా? హల్లెలూయా. ఇప్పుడు రాజు గట్టిగా ఆజ్ఞాపించిన తర్వాత సైన్యంలో ఉన్నటువంటి అధికారి ఏం చేయాలా? సైన్యాధిపతి అయినా, సైనికుడైనా, అధికారి అయినా, సైన్యాధిపతి అయినా, హల్లెలూయా, ఏం చేస్తాడంటే రాజు చెప్పిందని వినాలా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనంగానే ఎప్పుడైతే రాజు గట్టిగా ఆజ్ఞాపించాడో యోవాబు కూడా ఉన్న సైన్యం అంతా కూడా వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా లెక్కబెట్టి వచ్చేసారు. లెక్కబెట్టి వచ్చిన తర్వాత దావీదు అంటున్నాడు, అయ్యో నేను మరలా తప్పు చేశాను అంటున్నాడు కింద. మరలా నేను తప్పు చేశానని దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. కింద చదువుకోవాలి మీరు, తర్వాత మనకంత సమయం లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పిన 1 దినవృత్తాంతముల గ్రంథంలో కానివ్వండి, కింద కానీ. హల్లెలూయా. అంటే దీంట్లో ఏం అర్థమవుతుందంటే అండి, మనకి మొదట దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుడు సాతానుకు ఆజ్ఞాపించాడు. సాతానుడు వెళ్ళి దావీదును ప్రేరేపించాడు. దావీదు వెళ్ళి యోవాబుకు ఆజ్ఞాపించాడు. యోవాబు చిన్న హెచ్చరిక చేశాడు, దావీదు మరలా గట్టిగా హెచ్చరించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు వెళ్ళి దేశమంతా కూడా యోవాబు ద్వారా లెక్కించబడ్డాడో, తర్వాత దావీదు దేశమంతా కూడా శిక్షించబడింది. ఆమేన్. అందుకు అర్థమవుతుందా ఎందుకు దావీదు అలా
ఎందుకు లెక్కించడానికి దేవుడు ప్రేరేపించాడు సాతానుడు ద్వారా? అంతే కదా, ఏమంటే జనసంఖ్యను లెక్కించడానికి సాతాను ద్వారా దేవుడు ఎందుకు దావీదుని ప్రేరేపించాడు? దావీదు ఎందుకు లెక్కించడం వల్ల వచ్చిన సమస్య? లెక్కించడం వల్ల దేశంలో జనసంఖ్య లెక్కిస్తే వచ్చిన సమస్య ఏంటి అంటే, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఎందుకు ఆయన లెక్కించడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అనే తర్వాత చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే హల్లెలూయా, అందరూ నన్ను చూడాలా, వాక్యం వినాలా, తలకాయలు దించుకొని బొమ్మల్లా కూర్చుంటే సరిపోదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు దావీదును ప్రేరేపించినప్పుడు దేవుడు అది తప్పుగా అనిపించింది? ఎందుకు తప్పుగా అనిపించింది అంటే, దేశమంతా తిరిగినప్పుడు ఏమవుతుందంటే, జనసంఖ్యలో లేని వారందరూ కూడా లెక్కించబడతారు. పెద్దోళ్ళు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది, వీరి ఆదాయం ఎంత, ఉన్నోళ్ళు ఎవరు, లేనోళ్ళు ఎవరు, ఇదంతా కూడా లెక్కించబడుతుంది. అవునా కాదు? హల్లెలూయా. ఇలా లెక్కించబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ యొక్క జనసంఖ్య పెరిగే కొద్దీ కూడా వారికి పనిచేసే సంఖ్య కూడా పెరుగుతుంది. ఎప్పుడు అర్థమవుతుందా? జనాలకి పని చేయాలంటే కూడా సంఖ్య ఏమైద్ది? ప్రభుత్వానికి పెరుగుతుందా లేదా? ఏంది వినపడడం లేదా? హల్లెలూయా. ఇక్కడ సంఖ్య పెరిగిందంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏమైందంటే సంఖ్య పెరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా, లేకపోతే సోదరుడు ఉన్నాడు, సహోదరి ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే, నా ప్రియమైన సోదరి సహోదరు ఎవరైనా సరే, నీ యొక్క విశ్వాసము దేవుడి మీద ఉన్నది, అది వేరే దాని మీదకి వెళ్ళిపోయింది అనుకో, నాకు అర్థమవుతుందా? నీ యొక్క విశ్వాసము దేవుని మీద ఉండవలసినది, ఆధారపడవలసినది, నువ్వేం చేస్తావంటే, నీ అకౌంట్లో ఎంత ఖర్చు పెడుతున్నా మనీ ఉందనుకో, డబ్బులు మూట ఉందనుకో, నీ విశ్వాసం ఎవరి పైన ఉంటుంది? మూట మీద ఉంటుందా, దేవుడి మీద ఉంటుందా? చెప్పయ్యా, చెప్పండి సార్, చెప్పండి అమ్మా. దేవుడు లేకపోతే మూట ఉందిలే, డబ్బులు మూట మనకుందిలే అంటే, ఆధారపడవలసిన ఆయన మీద నుంచి మనం విశ్వాసాన్ని తీసిపెట్టి వేరొక దాని మీదకి వెళ్ళిపోద్ది. మన ఆధారం అంతా కూడా దేవుడు కాదు, ఇక మనీ. హల్లెలూయా. మీకు లాస్ట్లో అర్థమైంది నేను ఎందుకు చెప్తున్నాను విషయాలని. దేవుని నామానికి స్తోత్రం. ఒకవేళ నీ దగ్గర బాగా బంగారము వెండి ఉందనుకో, నీ యొక్క ఆస్తి ఎంత ఖర్చు పెట్టినా అయిపోవడం లేదనుకో, నీ యొక్క విశ్వాసం దేవుని మీద నుండి బంగారం మీదే ఉంటుంది. నీకే బాధ వచ్చినా, కష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, నీ చూపు మొదట బాగలేనప్పుడు ఎవరి మీద పోదు అంటే దేవుడి మీద దగ్గరికి పోదు చూపు, మోకాళ్ళ మీదకి పోదు చూపు, మొదట దేని మీద పోతే డబ్బుల మీదకి వెళ్తుంది. అంటే ఆధారం ఎవరి మీద ఉందంటే దేవుడి మీద కాకుండా ఇంకొకరి వైపు మళ్ళుతూ ఉంది అక్కడ. హల్లెలూయా, ఆమేన్, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి బంధువులు ఎక్కువ మంది ఉన్నారనుకో, ఎక్కువ మంది ఉన్న వ్యక్తి
దేవుని దగ్గరికి వస్తూ ఉండి కూడా గబక్కన కష్టం రాగానే, ఇరుకు ఇబ్బంది రాగానే దేవుడి మీద ఆధారపడకుండా, ఎక్కువ మంది బంధువులు ఉన్నారు కాబట్టి, ఫోన్ చేస్తే మా మామ ఇస్తాడు డబ్బులు, మా బామర్ది ఇస్తాడు డబ్బులు, మా అన్న ఇస్తాడు డబ్బులు అంటే నీ ఆధారం ఎవరి మీద ఉన్నది? బంధువు మీద ఉన్నది. కానీ దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నీవు ఉంచుకోవలసిన ఆధారము, విశ్వాసం కేవలం దేవుని మీదే ఉంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. ఇప్పుడు దావీదు ఇక్కడ ప్రేరేపించబడి సైన్యమును లెక్కించినప్పుడు తనకొస్తున్న సైన్యమును బట్టి దావీదు అతిశయిస్తూ ఉన్నాడు. దావీదు మామూలుగా ఎవరి మీద అతిశయించాలా? దేవుని మీద మాత్రమే అతిశయించాలి. అవునా కదా? హల్లెలూయా, అవునా కదా? ఒక వ్యక్తి చెయ్యిక కొత్తగా ఉద్యోగం వచ్చింది అనుకో, అకౌంట్లో ఒక 30,000 పడ్డాయి అనుకో, డబ్బులు పడ్డాయి అనుకో, వాడేం చేస్తుంటాడు? అప్పుడే వచ్చింది కదా శాలరీ, రోజుకి 4 సార్లు లెక్క పెట్టుకుంటా ఉంటాడు. ఎంత లెక్క పెట్టినా అయ్యే ఉంటాయి, పెరిగేదిలే తగ్గేదిలే. కానీ ఆయన ఆధారం, విశ్వాసం ఎవరి మీదకి వెళ్ళిందంటే దేవుని నుండి మూట మీదకి వెళ్ళిపోయింది, డబ్బుల మీదకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు అలా ఉండడానికి ఆయనకు నచ్చదు. హల్లెలూయా. ఒకడు దేవునికి సిరిగిని దాసుడుగా ఉండనేరాడు. ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషించును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూడండి, దీనికి ఒక ఉదాహరణ నేను చూపిస్తా. దేవుడు న్యాయాధిపతుల కాలంలో జనులందరూ కూడా అతిశయిస్తారని దేవుడు తెలిసి ఒక సంఘటన గురించి ఉదాహరణకి చెప్తా ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతులు రాసిన గ్రంథం, త్వరగా చదవండి, ఫాస్ట్, నాకు సమయం లేదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 7వ అధ్యాయం, న్యాయాధిపతులు 204వ పేజీ, న్యాయాధిపతులు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇజ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిననుకొని, ఏమంట? ఇజ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసినని అనుకొని నా మీద అతిశయించుదురేమో, నా మీదే అతిశయిస్తారేమో. కాబట్టి ఎవరి మీద? దేవుని మీద. మా సైన్యం ఇంత ఉంది కాబట్టి మేము ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఇజ్రాయేలులకు మిద్యానీయులకు యుద్ధం జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలులకు మిద్యానీయులకు యుద్ధం జరుగుతూ ఉంటే ఎవరెవరైతే యుద్ధం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రండి అని గిద్యోను చేత దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. అనగా 32,000 మంది వచ్చిండ్రు. వింటున్నారా? హల్లెలూయా. 32,000 మంది సైన్యం ఉంటే మంచిదా చెడ్డదా? మంచిదేనా? చెప్పండి. బలం ఎక్కువ ఉంటే మంచిదేనా చెడ్డదా? చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. సైన్యం ఎక్కువ ఉంటే మంచిదే, డబ్బు ఎక్కువ ఉంటే మంచిదే, ధనం ఎక్కువ ఉంటే మంచిదే, బంగారం ఎక్కువ ఉంటే మంచిదే. హల్లెలూయా. కానీ దేవుడి యొక్క మనసు అటువంటిది కాదు. మిద్యానీయుల మీదకి 32,000 మంది యుద్ధానికి వెళ్ళడానికి వెళ్తా ఉంటే నిలబడితే దేవుడు ఏమన్నాడంటే, ఈ 32,000 మంది మేము ఉన్నాం కాబట్టి మిద్యానీయులతో మేము గెలిచాము అని అతిశయించకుండానట్లు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా మీదనే మీరు అతిశయిస్తారు కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నా దాన్ని చేస్తా కాబట్టి గిద్యోను నేను చెప్పింది నువ్వు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పు. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. అన్నప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, గిద్యోను, ఎవరైతే ఈ యొక్క మిద్యానీయులను చూసి భయపడి వణుకుతూ ఉన్నారో వారందరిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. ఈరోజు ఎవరైతే భయపడతారో వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పు.
అనగానే 32,000 మందిలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయినారు. అవునా? హల్లెలూయా. 22,000 వెళ్ళిపోగలే మీ ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. హల్లెలూయా. 10,000 మంది మిగిలితే 10,000 మంది కూడా దేవుడికి చాలా ఎక్కువ మంది సంఖ్య కనపడింది. వింటున్నారా? దావీదు సైన్యం లెక్కించమన్నాడు, కానీ దేవుడి యొక్క ఆలోచనలు చూడట్టున్నాయి ఇక్కడ. ఆమేన్. దావీదు సైన్యం చూసి అతిశయించాడు, కానీ దేవుడు సైన్యాన్ని తగ్గిస్తా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. ఇప్పుడు దేవుడే 10,000 మందిని చూసి, ఈ సంఖ్య కూడా చాలా ఎక్కువయా, చాలా పెద్దది ఇది, దీంట్లో గెలిస్తే కూడా వాళ్ళు ఊరక అతిశయిస్తారు. ఆమేన్ ఆమేన్. అప్పుడు ఏం చేస్తామంటే, అదిగో ఆ యొక్క చెరువు నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి, ఎవరైతే మోకాళ్ళుని కుక్క గదినట్టుగా నీళ్లు తాగుతున్నారో, ఎవరైతే చేతులతో నీళ్లు తాగుతున్నారో వాళ్ళందరిని కూడా సపరేట్ చేయన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దీంట్లో కుక్క గతికినట్లుగా నీళ్లు తాగే వాళ్ళందరినీ తరిమి అన్నాడు మళ్ళీ. ఆమేన్ ఆమేన్. ఇంకెంతమంది మిగిలినారు చెప్పండి? 300 మంది మిగిలితే 300 మందిని తీసుకొని దేవుడు ఇదే నా సైన్యం అన్నాడు. లక్షల మంది మీద వెతికి ఇప్పుడు ఇజ్రాయెల్ అతిశయించేదానికి లేదు. ఇజ్రాయేలుంత సంఖ్య వల్ల మేము గెలిచాము అని గొప్పలు చెప్పుకోవడానికి ఇజ్రాయేలులకు లేదు ఇక్కడ. హల్లెలూయా. మా దేవుని నామములోనే మేము గెలిచామని చెప్పుకోవాలి ఇక్కడ. యెహోవా నామముందు మాత్రమే రక్షించగలరు ఇక్కడ. అది మెయిన్. ఆమె దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 300 మందితో ఇజ్రాయేలుల సంఖ్యతోటి మిద్యానీయుల ప్రజలను ఆయన గెలిచి చూపించిన వాడుగా. ఆమె ఇక్కడ కూడా దావీదు ఏం చేశాడు? సంఖ్య ఎక్కువైపోవడం చూసి ఎక్కువగా అతిశయించాడట. ఎక్కువ అసలు దేవుడు అసలు ఆయన్ని ప్రేరేపించడానికి కారణం ఏం చెప్పు? అందరూ వింటున్నారా? మన ఆలోచనలు రావు, మన ఆలోచనలు కూడా తట్టవయి. కానీ దేవుడికి అటువంటి ఆలోచనలు ఉంటాయి దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న ప్రజల పట్ల. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. అందరు ఇక్కడే ఉన్నారా? దావీదు ఒక గొప్ప రాజు. అసలు బైబిల్ గ్రంథంలో ఆయన వంటి రాజే లేడు. అసలు రాజు అంటేనే దావీదు పేరే ప్రతి రాజుతో ఆయన కంపేర్ చేస్తాడు. అసలు దావీదు బాగా అన్ని దేశాలను జయించి బాగా నిమ్మలంగా ఉండి స్థిరపరచబడిన తర్వాత దావీదు పేరు ఇంటేనే గుండెలు పగిలి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అవునా కదా? ఒకడు దావీదు వస్తున్నాడు అంటేనే గుండె పగిలి నీలికి చచ్చిపోయాడట. నాబాలేలే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి అంటే దావీదుకు అటువంటి పేరు ప్రఖ్యాతులు దేవుని వలన కలిగింది. ఆమేన్. అటువంటి దావీదు స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు ఇటువంటి కార్యాన్ని అతని ద్వారా సాతాను ద్వారా ప్రేరేపిస్తున్నాడు. అంటే దేవునికి దావీదు పట్ల ఒక ఆలోచన. అందరేమనుకుంటారు అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అట్లాగే ఎందుకు దావీదును ప్రేరేపించాడు అంటే ముఖ్య కారణము దేవునికి స్తోత్రం. దావీదు పాపాలు ఎన్నో చేశాడు. దావీదు తప్పిదాలు చేశాడా లేదా చెప్పండి. కొన్ని చెప్పండి. ఉదాహరణకి దేవుడు ఎందుకు అలా ప్రేరేపించాడో దానికి మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. దావీదు మొదటగా ఆయన ఏం చేశాడంటే పాపము చేసి వేరొక పురుషుని యొక్క స్త్రీని అపహరించాడు. హల్లెలూయా. వ్యభిచారం చేశాడు. దేవునికి స్తోత్రం. వ్యభిచారం చేశాడు మొదటిది. రెండోది, దావీదు ఆ యొక్క వ్యభిచార కార్యమును
భర్తకు తెలియకుండా ఉండడానికి భర్తను యుద్ధములో ముందుంచి చంపించాడు. తప్పు, అవునా కదా? మూడవది, ఆ ఆ చేసిన పనిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు మాట్లాడాడు. ఆమె హల్లెలూయా, దేవునికి స్తోత్రం, అవునా కదా? చెప్పండి సార్, హల్లెలూయా. ఇప్పుడు ఇదే కాకుండా దావీదు ఇంకేం తప్పిదాలు చేయలేదా? ప్రేరేపించడానికి గల కారణాలు, దేవునికి స్తోత్రం. ఇంకా దావీదు ఏం చేశాడంటే, దేవుని యొక్క ఆజ్ఞగా ఉన్న ఆజ్ఞను మితి మీరి కూడా నిర్దోషిగా ఎంచబడ్డాడు. ఏది? యాజకులే తప్ప తినకూడని సముఖపు రొట్టెలు దేవాలయములోనికి వెళ్ళి హల్లెలూయా తిని నిర్దోషిగా ఎంచబడ్డాడు. కానీ యాజకులే తినాలి దాన్ని, కానీ అది తప్పు. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తా. ఒక ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక చట్టం, ఒక వ్యక్తిని మీరు రాజుగా ఉంచుకుంటే అతడు ఏమేమి చేయకూడదో ఆ కార్యాలన్నీ అక్కడ చెప్పాడు ధర్మశాస్త్రంలో ఇజ్రాయేల్ ప్రజలతోటి. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 15 నుంచి 18 దాకా చదవండి త్వరగా. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 160వ పేజీ అండి. చదవండి అయ్యా. అందరూ వింటున్నారా? తన హృదయము తొలగిపోకుండునట్లు ఏం చేసుకోకూడదు? అందరి బైబిల్ ఉందా? ఆడ మీరు కిందకి వెళ్ళిపోయారా? పైనుంచి లేదా? బాగా నీట్గా పైనుంచి చదవాలా. మీ సహోదరులలో ఒకరిని రాజుగా చేసుకున్నప్పుడు, ఫస్ట్ నుంచి చూడు, ఫస్ట్ నుంచి చదవండి బ్రదర్, దాన్ని నీట్గా. ఎన్నో వచ్చినామండి? 14 నుంచి చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న ఇజ్రాయెల్ దేశమున నువ్వు ప్రవేశించి నా వలె ఒక రాజును నియమించుకొందును అని నువ్వు అనుకున్న ఎడలా, నువ్వు ఎవరినైనా ఒక రాజును నియమించుకుంటే ఆ రాజును నియమించుకునేటప్పుడు నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని నీ మీదనే నువ్వు రాజుగా ఒకరిని మీ సహోదరుల్లో నియమించుకోవాలి. అన్యుణ్ణి కానీ ఎవరిని కానీ మీ దేశంలో రాజుగా ఉంచుకోకూడదు. వింటున్నారా? హల్లెలూయా. ఏం సంపాదించుకోకూడదు? చెప్పండి, ఏం సంపాదించుకోకూడదు? గుర్రములను విస్తారముగా సంపాదించుకోకూడదు. యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని నీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండానట్లు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారాలని అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. ఆమేన్, హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఏం చెప్పాడు ఆయన? ఎవడైనాను రాజుగా మీ దేశంలో స్థిరపడిన తర్వాత మీరు ఒక రాజుగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ రాజుకి అన్యజనులలో ఉన్న వ్యక్తిని మీరు నియమించుకోకుండా మీ సహోదరుల్లో ఒకరిని రాజుగా మీరు ఉంచుకోవాలి. అవునా? దావీదు ఎవరు? యూదా గోత్రం. అవునా? హల్లెలూయా. ఇజ్రాయేలు సహోదరుడేనా? దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు సహోదరుడే దావీదు నిలబడ్డాడు.
గుర్రములను ఎక్కువగా, ఆ రోజుల్లో ఎక్కువ అతిశయం దేని మీద? రాజ్యానికి బలము అతిశయం దేని మీద? గుర్రముల యందు అతిశయము, రథముల యందు అతిశయము. ఈ రోజుల్లో ఈ రోజుల్లో ప్రభుత్వాలకి దేని మీద అతిశయము? చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలకి దేని మీద అతిశయం అంటే బంగారం. యూనివర్సల్ కాదు, దేంతో కొలుస్తారంటే గోల్డ్తో కొలుస్తారు. డబ్బు కాదు, గోల్డ్ని డబ్బుతో కొలుస్తారు. నీ దగ్గర ఎన్ని కేజీల గోల్డ్ ఉంటే ఆ దేశం గొప్పదనమాట. అర్థమవుతుందా? నీ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉందనుకో, అప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ దేశం ఉన్నతమైన దేశము అని లెక్క చేస్తారు. మా దగ్గర ఆ రోజు గుర్రాలు అనుకో, ఈరోజు మా దగ్గర బాంబు ట్యాంకర్లు. అతిశయమైంది. మా దగ్గర 10,000 ట్యాంకర్లు ఉన్నాయి, బాంబు ట్యాంకర్లు. లేకపోతే మా దగ్గర హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి, మా దగ్గర ఈ బాంబులు ఉన్నాయి, ఆ బాంబులు ఉన్నాయి. దాన్ని బట్టి గొప్పతనాలు దేశాలకి. రష్యా అమెరికా దేశము కన్నా 15 సంవత్సరములకు ముందుగా అడ్వాన్స్గా వెళ్ళిపోయినాయి. కొత్త కొత్త అమెరికా కూడా చేయలేనంత దానిని రష్యా దేశం కలిగిన, అందుకే అడ్వాన్స్డ్ కంట్రీగా ప్రపంచంలో అది ఈరోజు పిలువబడతా ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ అన్నాడు, రాజుగా ఇజ్రాయెల్లో ఎవరైనా నియమించుకుంటే అతడు గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోకూడదు, రథములను ఎక్కువగా సంపాదించుకోకూడదు, ఎక్కువ మంది స్త్రీలను కూడా వివాహం చేసుకోకూడదు. ఒకరే. వింటున్నారా? రాజు కాబట్టి ఎంతమంది చేసుకోవడం లేదు. దేవుడు ముందుగా ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఒక్కడే. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ముగిస్తాను. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ దాన్ని చెప్తాను, మధ్యలో ప్రేయర్లో చెప్తాను దాన్ని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా దావీదు సముఖపు రొట్టెలు తిని తప్పు లేనివాడుగా ఎంచబడ్డాడు. రెండవది, దావీదు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోండి లేదా? చెప్పండి. ఫెయిల్ అయిపోయాడు. ఎవరు? సొలొమోను ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. దావీదు గారు కూడా ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. అనేక మంది రాజులు కూడా ఆ విషయంలో ఫెయిల్ అయిపోయారు. అవును కదా? హల్లెలూయా. ఇప్పుడు సముఖపు రొట్టెలు ఒకటి, దావీదు చేసే నేరము వ్యభిచారం ఒకటి, హత్య ఒకటి, మూడోది వచ్చి ఏంటిది దాన్ని దాచిపెట్టడానికి అబద్ధాలు ఒకటి, వివాహాలు ఒకటి, జనసంఖ్యను లెక్కించడం ఒకటి. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఇవన్నీ తప్పు చేశారు. ఇవన్నీ తప్పు చేశాడు ఇక్కడ దావీదు గారు. వీటన్నిటిలో నుండి దావీదు దేవుని యొక్క అద్భుతమైన కృప ద్వారా అతడు రక్షించబడాలి అంటే, హల్లెలూయా, దేవుడు ఖచ్చితంగా దావీదును ప్రేరేపించాడు. వింటున్నారా? ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను, ఎగ్జాంపుల్ అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసాడనుకో, తప్పు చేసిన వ్యక్తికి నేరుగా వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశా అని క్షమించబడ్డానికి దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు అతన్ని సన్నిధిలో ఉండి మోకాళ్ళు ఉండి చేతులు కట్టుకొని న్యాయాధిపతి ముందు అడిగినప్పుడు దేవుడు క్షమిస్తే అది కృప. వింటున్నారా? కానీ తన ఏర్పాట్లో ఉన్న వారిని, దేవునికి స్తోత్రం, ఏర్పాట్లో ఉన్న వారిని దేవుడే కోపం తెచ్చుకొని సాతాను చేతికి అప్పగించి వాడి ద్వారా కుమారుడి చేత తప్పు చేపించి దేవుడు మరలా శిక్ష విధించడం, అది అద్భుతమైన కృప. ఉదాహరణకు చెప్తా ఒక మాట, మీకు బాగా అర్థమయ్యే భాషలో. మా వాడు ఉన్నాడు, ఏడోడు వెళ్ళిపోయాడా? అడిగి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఉన్నాడు. సంఘంలో ఇంకో సహోదరుడు ఒక కొడుకుని, మా వాడు ఏం చేశాడు? ఆడుకుంటూ గబా 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 4 గుద్దులు గుద్దాడు. అర్థం అవ్వడానికి చెప్తాను, కొట్టడలే, గుద్దాడు అనుకో. హల్లెలూయా.
అది ఆ కొట్టించుకుంటున్న అబ్బాయి తండ్రి చూసి రే రే అని కోప్పడుతుంటాడు. కోప్పడ్డ ఆయన వెంటనే నా కొడుకుని పట్టుకొని కుమారుణ్ణి కొట్టాలనంత కోపంగా ఉన్నాడు. ఉరిమురిమి చూస్తుండే దగ్గరికి వచ్చి కొట్టబోతాడు అనమాట. అప్పుడు నేను దాన్ని చూసి దేవునికి స్తోత్రం, నేను చూసి వెంటనే ఏం బ్రదర్ వీడి కొట్టాడా, మీ అబ్బాయిని కొట్టాడా అని చెప్పి నేనేం చేశానంటే దగ్గరికి పిలిచి మా వాడిని 2 సప్పిడి దెబ్బలు కొట్టి పో అనగానే వీడు కూడా గమ్మున పోయి కూర్చో. అందుకు అర్థమవుతుందా? అప్పుడు నేను కొట్టాను కాబట్టి కొట్టించుకున్న అబ్బాయి వాళ్ళ తండ్రి అది చూసి ఏం చేస్తాడంటే, బ్రదర్ కొట్టాడుగా మనమేం కొడతాం? అర్థమవుతుందా? బ్రదరు కొట్టాడుగా, పాస్టర్ గారు కొట్టేసాడుగా, ఇంకా మనమేం కొడతాం వాడిని, మనమేం కొట్టలేము కానీ అని గమ్మున తగ్గిపోతుంది. అంటే ఒక వ్యక్తి పాపములు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సాతాను చేతిలో పడి కొట్టించుకొని అక్కడ ఇబ్బందులు పడే ముందు దేవుడే కల్పించుకొని ఆయనే కొడతాడు ముందు. మీకు అర్థమైందా? దేవుడే వాడి చేతులు పడి బాధపడ్డం కన్నా ముందుగా దేవుడు ఏం చేశాడు, తీసుకొని 4 తగిలిచ్చి జాగ్రత్తగా ఉన్నానా ఇంకోసారి చేయబాక అని ఆయనే శిక్షించి, ఆయనే గద్దించి, ఆయనే కోప్పడి, ఆయనే దాన్ని తీర్పు తీర్చి, ఎందుకంటే మళ్ళీ తీర్పులోకి వెళ్ళిపోకుండా ఆమేన్ చేసినప్పుడు అది అలా చేయడమే దేవుని యొక్క అద్భుతమైన కృప. ఆమేన్. ఇన్ని తప్పిదాలు చేశాడు కదా దావీదు. మరి కానీ దావీదు గురించి ఒక మాట దాన్ని చదివి నేను ముగిస్తాను. చూడండి, మీరు దేవుని చిత్తం అయితే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం, మొదటి రాజులు 15:1-4 వచనాలు చదవండి. 295 పేజీ. అందరూ బాగా గమనించండి. నెబాతు కుమారుడును యరొబాము ఏలుబడిలో రాజునైన యారోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అవును. అతని తల్లి పేరు మయక. ఆమె అబిషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరులైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల ఎవరు హృదయం? తన పితరుడైన దావీదు హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్టు. ఏంటి యథార్థముగా ఉన్నట్టు? అందరూ చదవండి ఒకసారి. యథార్థముగా ఉన్నట్లు. హల్లెలూయా. ఆమేన్. అంటే దావీదు తప్పిదాలు ఏం చేయలేదా? కానీ దేవుడి దగ్గర ఎన్ని తప్పిదాలు చేసినా దేవుడు ఒక్క విషయంలో మాత్రమే దావీదును దోషిగా చూస్తున్నాడు. హల్లెలూయా. అయ్యో, దేవుడు అట్లాగే శిక్షిస్తాడని మళ్ళీ పాపానికి లైసెన్స్ ఇవ్వడం మళ్ళా తప్పుగా అనుకునేరు. ఆయన శిక్షకపోతే నువ్వు అయిపోతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను అర్థం కావడానికి చెప్తున్నా. దేవుడు శిక్షిత అంటే దేవుడు కొడితే మళ్ళీ అప్పుడంటే ఏదో ఆయన ఊర కొట్టాడు, ఈసారి కొడితే మామూలు కొట్టడు, మనల్ని కొడితే మామూలు కొట్టడు. హల్లెలూయా. ఇక్కడే ఏం చేస్తున్నాడు? అందరి పితరుడైన దావీదు హృదయము యథార్థముగా ఉన్నట్లు. యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన, చూడండి, ఒక్క దాని గురించి మేము మాట్లాడుతాం. స్త్రీ విషయంలో తప్పు చేస్తే మాత్రం దేవుడు దాన్ని ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోవడం లేదు. దాన్ని హిత్తీయుడైన ఊరియా సంగతియు యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు వచ్చెను. ఆమేన్. హల్లెలూయా.
అందరు విన్నారా? ఆమేన్. అందరికి వినపడిందా? అందరికి వినపడిందా? యథార్థముగా ఉన్నాడు దావీదు, కానీ చాలా తప్పిదాలు చేశాడు. హల్లెలూయా. తప్పిదాలు చేసినను దేవుడు అన్ని తప్పిదాలని చెప్పడంలే, కానీ ఒక స్త్రీ విషయంలో తప్పిదమును మాత్రం దేవుడు మర్చిపోలేకపోతున్నాడు. కానీ మరి ఆ తప్పిదాలను ఏమైపోయినాయి? అంతే కదా. హల్లెలూయా. కానీ వాటిని గురించి ప్రభు చిత్తమైతే వచ్చే బుధవారం ఆల్ నైట్ ప్రేయర్లో నేను చెప్తాను. దేవుడు తన యొక్క అద్భుతమైన కృప ద్వారా ఎలా వాటిని తుడిచివేశాడో, దేవుడే తన యొక్క ప్రణాళిక ఆలోచన ప్రకారం ఎలా దాన్ని ముగించాడో ప్రభు చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.